అయితే మనం కొత్త వీడియోకి వచ్చేసాము. ఈరోజు అయితే మనము కొత్త క్రాఫ్ట్‌ల్యాండ్ మ్యాప్స్ అయితే చూద్దాము. చాలా అప్గ్రేడ్ చేశారు క్రాఫ్ట్‌ల్యాండ్ మ్యాప్స్ని. ఇంకా నేను కూడా బాగానే అప్గ్రేడ్ అయ్యా. ఇంకా నేను హీరోకి వచ్చేసా సిఎస్లో. ఇంకా నేను ఇప్పుడు బిఆర్లో కూడా పుష్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ టైం అయితే బిఆర్ వీడియో చేస్తా. ఈరోజు అయితే మనము క్రాఫ్ట్‌ల్యాండ్లో ఈరోజు కొత్త మ్యాప్ చూద్దాం. కొత్తగా మొత్తము ఎడిట్ చేసినట్టు ఉంది, చూద్దాం. సోలార్ ఫన్ ఉంది, క్రాల్ ఐలాండ్ ఉంది, గోకుల్ ఉంది. నాకు ఇది ఎందుకో నచ్చింది గైస్. నాకు ఇది అర్థం కాలే. మార్ష్మెల్లో ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, నాకు అర్థం కాలే. జాంబీ హంట్ అంట. జాంబీ హంట్స్ చేస్తేమో. ఓకే, ఇది ట్రై చేద్దాం. ఏదో కొత్తగా ఉందని ట్రై చేద్దాం. నాకు యానిమే అంటే ఇష్టమే. వాఫుల్ వ్యాలీ ఫోటో బాగానే ఉంది, చూద్దాం. రూమ్ కూడా క్రియేట్ చేయొచ్చేమో. ఇది అయిపోయింది బా, కరెక్ట్ టైమింగ్కి. ఓకే, మనకైతే ఒక పెద్ద సమస్య వచ్చింది. నేను చెప్పాలనుకోవట్లేదు, ముందే తెలిసిపోయిందంటే నన్ను అడగకండి. సౌండ్ వచ్చిందంటే తెలిసిపోయిందంటే. ఓకే, ఈరోజు అయితే కంటిన్యూ చేద్దాం. ఏంటో చూద్దాం, ఈ మ్యాప్ ఏంటో. ఇంకా ఆల్వే అప్ కూడా చూద్దాము. ఈ టైం కూడా చూసుంటే మీరు రియల్గా జీనియస్ అయి ఉంటారు. ఓకే, ఏంటి ఇదెందుకు వచ్చిందిరా? రే ఎవర్రా మీరు? 99. ఓకే, ఇంకా 1 పాయింట్ ఎప్పుడు వేస్తావురా? ఈ4 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనమైతే ఇది పవర్ఫుల్ స్టోరీ మోడ్, ఫ్రీ ప్లే ఇన్ మ్యాక్స్ గ్రాఫిక్స్ విత్ ఫారెస్ట్ గెలాక్సీ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. స్టోరీ మోడ్లో ఆడదామా? వద్దు, ఫ్రీ గేమ్లో ఆడదాం. కలర్ఫుల్ ఫారెస్ట్ గ్యాలక్సీ రికమెండెడ్. ఓకే, వావ్, బాగానే ఉంది. బాగానే గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇది మన నరుటోలో వచ్చింది కదా, ఇక్కడికి ఇట్లా వచ్చింది రే. ఇది నరుటోనేరా? సోలార్లో నరుటో. అరే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండాలి కదరా, పైన కదా వాటర్ ఫాల్స్. ఇది నా బండా? ఓకే, నా బండి. ఇదిగోండి, స్టైలిష్ బండి. ఇప్పుడైతే పైకి వెళ్ళి చూసేసి వద్దాం. ఇక్కడ ఒకటి జంపింగ్ అది ఉండాలి. పైన ఉందిలే. మీకు ఈరోజు హుంకాంగ్ ఎట్లా బతుకుతున్నారో చూపిస్తా. హిమాలయాలో బతకట్లేదు. ఇది ఒక పెద్ద కొండ గైస్. ఈరోజు మనం వ్లాగ్ చేయబోతున్నాము కొండ గురించి. కాదు, వీడియోనే, కానీ ఇది కొత్త వ్లాగ్. అరే టైం తీసుకునేటట్టుంది. ఇది కాకుండా ఇంకెక్కడికైనా వెళ్దాం. ఒక్కసారి హుంకాంగ్ని చూడబుద్ధి అవుతుంది. అరే రే రే, పోరా బా, జస్ట్ ఏం కాదు. బండి ఇంకో అయితే వెళ్ళిపోదాం. ఈ టైంకి అయితే మన బండి తీసుకొని వెళ్దాం. అరే ఫ్లయింగ్ జెట్ అలాంటివి ఏదైనా పెట్టచ్చు కదరా, ఇంకో మ్యాప్స్లో ఉన్నట్టు. ఈ మ్యాప్ అయితే నాకు కొంచెం విచిత్రంగా ఉంది. మనమైతే ద హర్బ్కి వెళ్దాం. టీవీ టవర్ అన్నీ ఉన్నాయి, విండ్మిల్ కూడా ఉంది. ఇది కొత్త గట్టిర్రు అంతే, షాప్. ఓకే, బండి తీసుకొని మనమైతే మన ప్లేస్కి వెళ్దాం.
బ్యాక్ బ్యాక్. ఇక్కడ ఆగు, దీని మీద కూర్చోవచ్చా? వావ్. హాయ్ గైస్, ఈరోజు మనం కొత్త వీడియోకి వచ్చేసి లెట్స్ గో. ఇగోండి నా బండి. పోదా, నా బండి స్పీడ్లో పోతుంది. అరే చెట్టింట్రా అది అడ్డుగా నాకు. వద్దులే, ఇంకా దూరం గెలాక్సీ హబ్ ఎంత బాగుంది. గెలాక్సీ సారీ గెలాక్సీ న్యూస్ మర్చిపోయా. ఎవడు వచ్చిందా? ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు, అర్థం కాలే. ఆ స్టోరీది ఏంటంటే, స్టోరీ గేమ్ ప్లే స్టోరీ చూడాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టోరీ అయితే ఈ పార్టీ అయితే మనము మిడిల్లో పోదాం. ఇలా పోదాం. ఫుల్ స్పీడ్లో వస్తున్నాం మన. అయితే ఈ వీడియో ఏదోలా అయిపోయింది. ఈ మ్యాప్ అయితే జల్దీ వదలాల్సి వస్తుందేమో. ఓకే ఓకే, పోరా. ఇది ఇంకా చాలా దూరం ఉంది. ఎన్ని సిగ్నల్స్ వస్తే బాగుంది. గైస్ మనమైతే ఇక్కడికి వచ్చేసాం. నడుచుకుంటూ వచ్చా. బండి ఆడ క్రాష్ అయిపోయింది ఆడ. కానీ నేను గుద్దిపాడు దొబ్బినా ఏదో ఒకటి. ఇప్పుడైతే మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. నేచర్గా ఉంది, కొండలు ఉన్నాయి, కానీ కొండలు పైకి ఎక్కలేము. ఏదో ఒకటి. హిల్లులు ఏమో టెంట్లా ఉన్నాయి, లోపల గట్టిగానే ఉంది, కానీ లోపల ఎవరు ఉండట్లేదు. నాకు తెలిసి టుంగ్ సహూర్ ఇక్కడ ఏదో చేస్తున్నట్టున్నాడు. ఏదో ఒకటి. ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, ఆడ గన్స్ దొరికితేమో చూద్దాం. చూసి ఏదో ఒకటి చేద్దాం. గన్స్ దొరికితే. ఇక్కడ స్లైడింగ్ అవి కూడా లేవు. అది అర్థం కావట్లే నాకు. స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, చూస్తే అవి లేవు. ఓకే, పైకి అయితే పోదాము. నాకైతే ఏం అర్థం కావట్లే. స్టోరీ దాంట్లో ఏముందో నాకు ఏం అర్థం కావట్లేదు. మీకైతే తెలిసి నాకు చెప్పండి. ఇది తిరుగున్నట్టుంది. లేదు, ఇక్కడ గన్స్ కూడా లేవు. కిందికి ఎట్లా పోతారా? గన్స్ లేకుండా తిరగొట్టాలేమో. మనమైతే జల్దీ వెళ్ళిపోదాము. ఇక్కడనేనా? ఇక్కడ. వావ్, ఇరుగురా. వావ్, తిరిగిపోయింది. మనమైతే పై చూద్దాం. గన్స్ దొరకాలి. అయిపోద్ది. ఇరుగురా. ఈ మ్యాప్ అయితే మీరు వీడియోస్ చేసుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది, కానీ దీంట్లో గన్స్ లేదు, ఒక్కటే బాధ. ఇరుగురా, ఎంతసేపు రా. ఇంకా నెక్స్ట్ మ్యాప్కి అయితే వెళ్ళిపోదాము. ఓకే, నేను ఇందాక ఆల్ వే అప్ అని చెప్పాను కదా గైస్. ఇదిగోండి 8th anniversary పార్కోర్ ఇదే చెప్పాను. ఇప్పుడు ఈ పార్కోర్ని నేను నిన్న 20% చేసేసా. ఈరోజు అయితే 100% చేసేసి మీకు ఫుల్గా వ్యూ చూపించేస్తా. ఈరోజు దీంట్లో ఏమొద్దో చూద్దాం. దీని తర్వాత 3 vs 3 చేసేద్దాము. వీడియో చాలా ఎక్కువసేపు అయిపోద్ది, లేకపోతే లెట్స్ స్టార్ట్ చేద్దాం. బా 99కి వస్తుంది. ఫ్రీ ఫైర్ గ్లిచ్ అంటారా బాబు? ఎక్కువ ప్లేయర్ ఉన్నారా ఏంటి, లేకపోతే మ్యాప్ దొరకట్లేదా? సోలోలో ఉంది, స్క్వాడ్తో వెళ్తే బాగుండు. రా బాబు.
వచ్చేరా డిస్ప్లే ద 8th anniversary పార్కోర్ అట్లా ఎక్కచ్చు. కానీ నాకు నేను ప్రోన్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కుతా. ఏమి ఇచ్చాడ్రా పార్కోరు, కొంచెం హార్డ్గానే ఉంది. అరే దొంగ వాళ్ళరా, అరే నువ్వు ఎక్కే కదరా. ఏం చేసేస్తా కరెక్ట్గా. ఇప్పుడు ఓకే. టార్గెట్ పాయింట్ చెక్ పాయింట్ అంట. ఏం కాదు కొంచెం మంచి బట్టలు వేసుకోవాల్సింది. ఇవి మంచియే కానీ ఇంకా ఏంద్రా నా ముందే షో ఆఫా. ఏదా దుబ్బేస్తాను నాకు దుబ్బితే అటు పోతాడు. అమ్మాయ దుబ్బేస్తా గైస్. 5% అయిపోయింది ఇంతెళ్ళి. వా రే 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 బా చీటింగ్ గాలిలో ఎగురుతున్నాయి. నన్ను కాపాడండు. బా ఫిస్ట్ పంచి కొడితే వచ్చేసింది. ఇప్పుడే కాదురా. ఏ చెక్ పాయింట్ రాలేదండి. అరే టార్గెట్ చెక్ పాయింట్ రన్ చేసుకుంటూ వెళ్ళానంటే మోయి అయిపోద్ది. బా పెద్దదే. అరే ఇది నాకు తెలుసు. బ్యాక్ సైడ్ వాల్ జంప్ చేయాలి, బ్యాక్ సైడ్ జంప్ చేయాలి, ఇట్లా రావాలి, మళ్ళీ ఫ్రంట్ జంప్ చేయాలి, ఫ్రంట్ వెళ్ళి సైడ్కి వెళ్ళాలి. నాకు అన్నీ గుర్తుంటాయి, నాకు తెలుసు. థ్యాంక్ యూ. నేను బుల్లెట్ బండి తీస్తా 100 దాకా వచ్చిన తర్వాత. 100 అంటే 100 కాదు, 99 వచ్చిన తర్వాత నేను మోస్ట్ బిగ్గెస్ట్ స్కోర్ చేస్తున్నానేమో ఫ్రంట్. నేను 99 వచ్చిన తర్వాత బుల్లెట్ బండి వేసి వీడియో కంప్లీట్ చేసేద్దాం. అబ్బా దేవుడా, నేను ఎందుకు ఇట్లా ఇక్కడే స్పాన్ అయ్యా. చెక్ పాయింట్ తీసుకుందా. కొంచెం డిఫికల్ట్ ఉంది. ఆగరా దొంగలు, వాడికి తెలియదేమో. డైరెక్ట్ నడుచుకుంటూ వచ్చామంటే మోయేమో. నెక్స్ట్ చెక్ పాయింట్. థ్యాంక్ యూ. రాలేంది చెక్ పాయింట్, ముందు వస్తుంది. బా ఎవడో మాట్లాడుతుంది. నా చెక్ పాయింట్ ఏదిరా? తీసుకుందో తీసుకోలేదో నాకు తెలీదు. రే చెక్ పాయింట్ నాకు తెలుసులే. రుక్కుంటూ జంప్ అంటే టార్గెట్ రిఫ్యూజ్డ్. అరే ఇప్పుడే కదరా చేసింది మొత్తము. చెక్ పాయింట్ ఇవ్వకపోతే నా తప్ప. అరే ఎంతమంది ఉన్నారు 25 minutesలో? అరే నేను 4 minutes దాకా వచ్చా కదరా. నేను 100+ హార్ట్ జల్దీ వేయాల్సింది ఈసారి. నేను స్లోగా స్టార్ట్ చేసిన ఈరోజు. జంప్ షట్. ఫస్ట్ అయితే ఈ పార్కూర్ దాటిపోయి తీస్తా గైస్ వన్స్ అగైన్. ఓకే గైస్, మనమైతే కొత్త దాంట్లో వచ్చేసాము. స్ప్రింట్ చేసి జంప్ చేయాలంట. ఓకే చూద్దాము, స్ప్రింట్ చేద్దాం. కష్టంగా చేసా ఏదో ఒకటి. ఇంకేడవు ఇటేనా? ఓకే ఇటా
ఓకే ఇటు నుంచి ఇది జంప్ చేద్దాం. ఓకే జంప్ చేస్తాం. ఓకే గైస్ ఇదైతే బాగా కష్టంగా ఉంది. ఇగో ఇక్కడ దాకా వస్తే ఇవన్నీ దీని మీద వచ్చేసా. అబ్బా బా రే రిటర్న్ ఓకే ఇక్కడ నుంచి జంప్ చేయాలంట. స్ప్రింట్ జంప్. అబ్బా వచ్చేసా. ఇదా ఇది ఇంకా పెద్దగా ఉంది. ఎయిర్ బలూన్. ఓకే మనమైతే ఇటు వచ్చేసాం. చెక్ పాయింట్ అయితే వచ్చేసింది. 40 అయితే అయిపోయింది. 50 లోపల మనం వీడియో స్టాప్ చేసి వెళ్ళిపోదాము. ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. లేకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఫ్రీ ఫైర్ గురించి వేద్దాము. ఈరోజుకైతే క్రాఫ్ట్ ల్యాండ్లో కొత్త పార్కూర్ వచ్చిందని వీడియో చేసేసా. నెక్స్ట్ టైం కలుద్దాం గైస్. ఓకే బాయ్.